పలు లొకేషన్లో ఈ స్థాయి దాడులు చేయడంతో మరణాల సంఖ్య కూడా చాలా అధికంగా పెరిగే అవకాశం కనబడుతోంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అవుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వార్త జరుగుతున్న క్రమంలోనే నేను ఇంటర్నేషనల్ వార్తా కథనాలు చూస్తున్నాను. హెజ్బొల్లా క్లెయిమ్స్ మోర్ అటాక్స్ ఆన్ నార్థర్న్ ఇజ్రాయెల్. సో హెజ్బొల్లా సంస్థ ఏం చెప్తుందంటే, మేము నార్థర్న్ ఇజ్రాయెల్లో కూడా అటాక్ చేస్తున్నాం. బికాస్ యూనివర్సిటీస్ పైన ఇరాన్ ఉన్నటువంటి టెహరాన్ నగరాన్ని అంతమొందించే ప్రయత్నం ఇజ్రాయెల్ చేసింది కాబట్టి మేము సైతం నార్థర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నామని చెప్పి లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా సంస్థ చెప్తోంది. సో తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు ప్రెసైజ్ టార్గెట్స్తో దాడులు చేశామని హెజ్బొల్లా క్లెయిమ్ చేస్తుంది. ఒకసారి ఇరాన్ నగరం పైన, ఇరాన్లో ఉన్నటువంటి టెహరాన్ నగరం పైన, ఇజ్రాయెల్ టెల్ అవీవ్ ప్రాంతం పైన ఎటువంటి దాడులు జరిగాయి ఆ విజువల్స్ చూద్దాం. مقداد زد. اوه آره نایه مقداد آزادیو زد. یه دونم پشتشه. میکنم زمین یه دونم پشتشه. నేనే అక్కడ కాలు మోపాల్సి వస్తే డైరెక్ట్గా మేము ఒక 1 వీక్ షెడ్యూల్ ముందుగానే వేసుకొని ఉంచుకున్నాము. సో ఎప్పటికప్పుడు ఏం జరిగింది అని పరిణామాలు అంచనా వేసి ఒక వారం 10 రోజుల ముందే షెడ్యూల్ వేసుకుని ఉన్నాము. డెఫినెట్గా అంతకంతకి ఇరాన్ చాలా ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట. సో మీరు 15 పాయింట్లు పంపించారు. అమెరికా ఏం చేసింది? 15 పాయింట్లను పంపించింది ఇరాన్. మీరు 15 పాయింట్లు కనుక ఒప్పుకుంటే యుద్ధాన్ని ఆపుతానని చెప్పి అమెరికా వైపు నుంచి ఒక క్లియర్ స్టేట్మెంట్ వెళ్ళింది. దానికి ప్రతీకార భాగంగా అంటే అదే స్థాయిలో ఇరాన్ కూడా కొన్ని పాయింట్లను సిద్ధం చేసి అమెరికాకు పంపించింది. మీరు వీటిని యాక్సెప్ట్ చేయండి, మేము వాటిని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే, ఈ 15 పాయింట్లని మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇఫ్ ఎట్ ఆల్ మేము పంపించిన పాయింట్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే మేము పంపించినట్టుగా రెజ్యూమేని చేంజ్ చేయండి. ఆల్రెడీ ఒకరు చనిపోయారు, ఇంకొకరు ఆసుపత్రి పాలైపోయాడు, చాలా సీరియస్గా ఉన్నాడు, చచ్చిపోయే చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఫస్ట్ వాడిని వద్దనుకొని మేము పెట్టినటువంటి ప్రతినిధిని మీరు సుప్రీంగా యాక్సెప్ట్ చేయండి. న్యూక్లియర్ వార్ని తయారు చేయడం ఆపేయండి. మీరు మాతో సహకరించండి. మీరు రియాల్సీ సెట్ చేస్తాం, మీ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తాం, మీ దగ్గర కట్టుబాట్లను సెట్ చేస్తాం, మీ నగరాలను అభివృద్ధి చేస్తాం. నేను చెప్పినటువంటి 15 పాయింట్స్ మీరు వినాలి, అప్పుడు నేను మీరు చెప్పిన పాయింట్స్ కూడా వింటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ స్టేట్మెంట్లో అని చెప్తున్నారు. సో అండ్ ట్రంప్ సెడ్ వీ హ్యావ్ వెరీ గుడ్ నెగోషియేషన్స్. మాకు మంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఆ చర్చలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి. చర్చలు జరుగుతున్నా మా చర్చకి ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించినప్పుడు అప్పుడు మళ్ళీ నేను బాంబు వేయాల్సి వస్తుంది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నమాట. నేను చర్చిస్తున్నాను, ఆ చర్చ ఏదైనా నా మాట కాదని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నేను ఒక బాంబు వేస్తాను, మళ్ళీ నా మాట వింటున్నారు. వాళ్ళు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిన తర్వాత వాళ్ళు నా మాట వింటే ఏం లాభం? ఇప్పుడే నేను చెప్తున్నాను, చాలా క్లియర్గా మంచి వార్నింగ్ ఇస్తున్నాను మీకు. మీరు నా మాట వినండి, నేను చెప్పినట్టుగా వ్యవహరించండి, అప్పుడు మాత్రమే ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపుతాను, లేదనంటే నేను బాంబులు వేస్తూనే ఉంటానని చెప్పేటువంటి మాటని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. అండ్ వీఆర్ నో మోర్ లెస్ ఇన్ వెపన్స్. మాకు ఎప్పుడు కూడా వెపన్స్లో తక్కువ పడలేదు, అవి జరగదు కూడా, చరిత్రలో జరగలేదు, ఇకపై జరగదు కూడా. మా దగ్గర ఆ స్థాయిలో వెపన్స్ ఉన్నాయి, మీరు వాటిని టేస్ట్ చేయాలనుకుంటే మీకు రుచి చూపిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఐ థింక్ విల్ మేక్ ఎ డీల్ విత్ దెమ్ ప్రెటీ ష్యూర్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ వి వోంట్ అని ఏమంటున్నారు. మేము తప్పకుండా చర్చలు జరుగుతున్న చర్చల్లో ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆశిస్తున్నాను, బట్ అది పాసిబుల్ కాకపోతే మాత్రమే ఊరుకునే ప్రసక్తి లేదన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. సో బట్ వీ హ్యాడ్ రెజ్యూమీ చేంజ్. ఆల్రెడీ రెజ్యూమీ చేంజ్ చూశారు. అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ముస్తఫా ఖమేనీ వచ్చారు. ముస్తఫా ఖమేనీ కూడా డైరెక్ట్గా వూండ్ అంటే ఆయనకి గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మీకు ఆయన కూడా వదులుకోండి, మీకు ఒక మంచి లీడర్షిప్ని ఇస్తా, మీకు ఒక మంచి లీడర్ నేను అందిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు. సో ట్రంప్ టాక్స్ అపాన్ నెగోషియేషన్స్. ఆయన ఈ నెగోషియేషన్స్ పైన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవి ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి. సో వరుసగా ఇరాన్
ఇరాన్ దేశం అటువంటి టెహరాన్ నగరం పైన దాడులు, అక్కడ యూనివర్సిటీల పైన ఇజ్రాయెల్ చేసిన దాడులకి ఇప్పుడు ఇరాన్ కూడా రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది. బెహ్రాన్ పైన ఆల్రెడీ దాడులు స్టార్ట్ అయిపోయాయి. సో మరి ఇది ఎక్కడి వరకు పరిస్థితి దారితీసి చూడాలి. ఇది యుద్ధం నెగోషియేషన్ జరుగుతున్నాయంటున్న యుద్ధం కొనసాగుతుంది, చాలా జోరు అందుకుంటుంది. మరి ఆ నెగోషియేషన్స్ ఎంతవరకు వస్తాయి, యుద్ధానికి ముగింపు పలుకుతారా లేదా చూడాలి ఏం జరిగిందో. ఇరాన్ పైన ఇజ్రాయెల్ భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. నిన్న ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేసిన దాడికి ప్రతీకార చర్యలో భాగంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన భయంకరమైన దాడులతో రెచ్చిపోతోంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసేటువంటి దాడితో ఒక రకంగా టెహరాన్ ఇజ్రాయెల్ టార్గెట్లో పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడింది. టెహరాన్లో కరెంట్ సప్లై పూర్తిగా ఆగిపోయింది, పవర్ సప్లై ఆగిపోయింది, అంధకారంలో ఉన్నారు. మీరు విజువల్లో కూడా చూస్తూ ఉన్నారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడికి పవర్ కట్ అవడంతో అందరూ కూడా టార్చ్తో వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందరి ఫోన్లో టార్చ్ కనబడుతోంది, ఆ టార్చ్ లైట్ కనబడుతున్నాయి. సో ఇదొకటే కాదు, ఇస్ఫహాన్ యూనివర్సిటీ పైన, టెహరాన్లో ఉన్నటువంటి ఇరానియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ పైన, రెండు యూనివర్సిటీల పైన చాలా భయంకరమైనటువంటి దాడులతో రెచ్చిపోయింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో బిల్డింగ్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి, కాలి బూడిదైపోయాయి. ఇజ్రాయెల్ దాడులతో టెహరాన్లో కూడా కొంత భయానకమైన వాతావరణం నెలకొంది. రోడ్డెక్కి వేలాది మంది జనం ప్రాణ భయంతో అల్లాడిపోతున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు, కాపాడండి అంటూ అరిచి గగ్గోలు పెడుతున్నారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో ఒక్కసారిగా ఇప్పుడు ఇరాన్ నగరం అతలాకుతలమైంది. ఇదోవైపు కొనసాగుతూ ఉండగానే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే, యుఎస్ ట్రిపోలి అటువంటి వార్షిప్ని మేము ఇరాన్ దగ్గరికి పంపించాము. ఏ క్షణమైనా 3500 నుంచి 4500 వరకు సుమారుగా ఆ స్థాయిలో కమాండెంట్స్ మొత్తం కూడా ఇరాన్ భూభాగంపై అడుగుపెట్టే అవకాశం ఉంది అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఆయన చేసిన ఈ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఇరాన్కి సంబంధించినటువంటి స్పీకర్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. సో స్పీకర్ గాలిబఫ్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. వాళ్ళు ఒక్కసారి అడుగు పెట్టగానే వాళ్ళంతటా వాళ్ళే ఒక భయోమరణానికి పాల్పడేటువంటి డ్రోన్ల మాదిరిగా, వాటర్ పేలిపోయే షాహిద్ డ్రోన్స్ మాదిరిగా వాళ్ళ మనుషులు పేలిపోతారు, పుచ్చలు ఎగిరిపోతాయని చెప్పి ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తోంది. గలీబఫ్ ఏమన్నారంటే 3500 మంది మా భూభాగంలోకి అడుగు పెడుతున్నారు, అడుగు పెట్టి మమ్మల్ని అంతమొందిస్తారని చెప్పేటువంటి మాటలు డొనాల్డ్ ట్రంప్ లేకపోతే యుఎస్ సెంట్రల్ కమాండ్స్ చెప్తున్నాయి కదా. ఒక్కసారి దమ్ముంటే అడుగు పెట్టమనండి. అడుగు పెట్టగానే షాహిద్ డ్రోన్ల మారుగా వాళ్ళంతా వాళ్ళే పేలిపోతారు, పుచ్చలు ఎగిరిపోతాయని చెప్పి గాలిబఫ్ వార్నింగ్ ఇస్తున్నారు. గాలిబఫ్